ఎంజాయ్ బ్రోస్ పండగ. లైక్ చేసుకో, లైక్ చేయి. ఎక్కడికి పోవాలి, ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఎవరు బాధ్యత వహించాలి? రా అప్సరస వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వంలో అంటే నైవేద్యం చూపించి ప్రసాదాల మీద దుబ్బేస్తారా? అండ్ దీనికి సంబంధించి కొంత హార్డ్ వర్క్ మనం చేస్తున్నాము. సో కాబట్టి ఇంకా ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఇది ఎవరికైనా ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ఆ ప్రొసీజర్స్ లో ఆవిడికి నాకు ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. అదేంటి చండాలంగా? అది ఆయన దాన్ని బట్టి ఆ నాయకుడికి ఎంతవరకు ఎలివేషన్ ఉందో. నీ ఇష్టానికి నువ్వు రమ్మంటున్నావు, పొమ్మంటున్నావు, మమ్మల్ని ఆత్మలు అనుకుంటున్నావా, ఆవకే బద్దలు అనుకుంటున్నావా చెప్తారు. ఇప్పటికే మా పార్టీ స్పందించింది దాని మీద, మళ్ళీ పదే దాని మీద స్పందించి ఆ గోడ గీకి కన్నం పెట్టి పారిపోదాం అనుకున్నావా? రేపు నేను సబ్ జైలుకి మార్చేస్తాం. కోరాడా లేకపోతే ఎందుకు కోరుతాడు ఆయన? ఎందుకు కోరుతాడు చెప్పండి. రే చూసావా, మనం ఏం చెప్పకుండానే మన ఇద్దరు పేర్లు చెప్పేశాడు. నిజమేరా? ఎవరన్నా లేదని ఆడలాగా మధ్య చెప్పి మేము నీలా పొద్దున్నే తాగి తిరగట్లేదు, అన్ని కనుక్కునే మూసుకుని పడుకో. ఊరికి ఎంతసేపు జగన్మోహన్ ఓడించి ఏం చేస్తావు? ఏం చేయాలి మన దోస్తున్నాకే? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. ఎందుకోసం జగన్మోహన్ ఓడించాలి? జగన్మోహన్ గెలిపిస్తాను ఇప్పుడు చెప్పాను కదా. చెప్పుతో కొడతాడు మనల్ని. మీ నాన్న దగ్గర ఎందుకు ఇరుక్కోవడం? షా దగ్గరికి వెళ్తారా, లేకపోతే బాదుషా దగ్గరికి వెళ్తారా, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారా? మాకు 74, 94 పక్కన పెడితే ఏంటి నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా, నీకు అసోదయమే లేదురా. అంతకుముందు చేసిన పాపాలను చూసి ఓటేయమంటారా? రే యదవా, ప్రశాంతంగా మంచినీళ్ళు కూడా తాగనవా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చూసి అంటారు? చేసిన మోసాన్ని చూసి ఓటేయమంటారా? రాసుకోరా. మేము అధికారంలో ఉన్నా, మేము అధికారంలో లేకపోయినా కానీ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా దున్నపోతుల తిని బాబు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఆకేళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా జరిగేది ఆకే. ఆ మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన ఏమైనా ఉందేమో నాకు తెలియదు. దీన్ని కొట్టేస్తాను చెప్తున్నాను. ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి 3257 ప్రొసీజర్స్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదన్నా చుట్టూ నలిగిపోని చేరా ఇది లేచి వెళ్ళిపోతుంది, వెనకాల బరిమోహంగా వెళ్ళిపోతాడు. ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక గొప్ప స్కీమ్. ఇదేంటిది అనంకన కొట్టుకుంటుంది? కొంప తీసి ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అవుతుంది కదా. ఏ విధంగా మనం చేశాము అనేటువంటి విషయాలు కూడా మీ అందరితో కూడా పంచుకుంటాను. నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. రిలాక్సేషన్ ఇచ్చిన నాటికి ఆల్రెడీ మనం ఒక బ్యాచ్ కూడా మనది స్టార్ట్ అయిపోయింది. అంటే అక్కడే ఉండమనండి, పోలీసులతో వస్తున్నాం, ఫోన్ పెట్టవే మేము వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నెలకొన్నాం. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది. జన్మలో అయినా కనీసం మగాడ్లా ఉన్నావు, ఈ జన్మలో ఐటంలా ఉన్నావు. ఆపరేట్ చేసాము, ప్రారంభించాము, ఒక బ్యాచ్ కూడా అయిపోయింది. పోయి కార్లో ఏసీ ఆన్ చేసుకొని రిలాక్స్గా స్విగ్గీ ఓపెన్ చేసి ఒక ఫ్రెష్ ఫ్రూట్ వాటర్ మెలన్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్గా నువ్వు ఈ రాష్ట్రంలో ఉంది. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది దాన్ని ఇమీడియట్ గా కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేస్తాం. నా భార్య సమాజ సేవలో ఉండటమే నాకు ఇష్టం. ఫ్రీడమ్ భార్యకి. మనం చూస్తే ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న, రాష్ట్రంలో అసలు లాండ్ ఆర్డర్ ఉందా? అప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతి దానికి నేనే పీకా అంట. చేసినా వాటిని కాపాడవలసిందే, వాళ్ళ జోలికి వెళ్ళటానికి వీల్లేదు. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తినేసింది ఎవరు? లాండ్ ఆర్డర్ లేదే, ఎవరిని పడితే వాళ్ళని ఎత్తుకుపోతున్నారే. పెద్ద నాసా ఈ నోట్లో నోరెత్తే అవన్నీ బతకనేవాడు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీని మీద తక్షణం స్పందించాలి. రైటర్ దగ్గర నుంచి 4 పెన్లు పేపర్లు అడిగి తగలేంటారా, ప్రేతాత్మకత ఏదో రాసుకుంటాడంటాడు. అతనికి ఏమి జరిగినా బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వేం మారలేదురా, కొద్దిగా అంతే.
కూరగాయలు తీసుకొని వెల్లటూరు రోడ్లో వేరే చోటకు వెళుతున్నటువంటి సందర్భంలో వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళైంది. ఇంకా నయం వచ్చిన తర్వాత శోభనం లేదు. ఏంటి ఈ రాష్ట్రంలో ఏం చేస్తుంది ఈ రాష్ట్రం? కాకపోతే ఇవాళ మీకు ఉంటుందిరా సావిరంగా రెడీయా. బావమరిది దగ్గర తలదాచుకుంటూ కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాడు. చూడు ఒకరిని బాగుపడినవరా. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉన్నది. ఇప్పుడున్న ఎవడైనా సరే తల్లకిందులు తపస్సు చేసినా ఇలా చేయలేడు. అక్కడ ఇక్కడ రూల్స్ మేరకు ఎవరో ఉన్న కలగాలమో వారిని కలిసాం. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య సంపద సృష్టిద్దామని సంపద ఏమైనా సృష్టించే పని చేద్దామా మొదలు పెడదామంటే సంపద సృష్టిద్దామనే దోశలు అమ్ముతున్నావా 10 రూపాయల వడ్డీ వ్యాపారం చేస్తున్నావా? ధైర్యాన్ని కోల్పోకుండా జగన్ జెండా ఎవరు మోస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా జైల్లో వేయించాలి. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటి ఆ సంఘటన? తరపున వెళ్ళి పరామర్శించండి, ధైర్యం చెప్పరండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అర్బన్ ఏరియాస్లో కావచ్చు, రూరల్ ఏరియాస్లో కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు. ప్రజలతోనే ఉంటాము, ప్రజల పక్షానే నిలబడతాము. ఉంటే డబ్బా మొకంతానా? ఇష్టం లేకంటే నాతో ఐస్ క్రీమ్ తిన్నావా? ఇష్టం లేకంటే నాతో సెక్యూర్ చొక్క సినిమాలకు వచ్చావా? ఇష్టం లేకంటే నాతో మూతాంకర పెట్టి సెల్ఫీ. ఇంకేం చెయ్యాలి, ఇంకేం చేస్తే బాగుంటుంది, ఇబ్బంది కలగకుండా మేము ఎంత కష్టమైనా కూడా ముందుకు వెళ్ళి. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మంగరాజు చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి.